హాయ్ ఫ్రెండ్స్, 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ ఐటెం అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. అప్పటికప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకొని చక్కగా తినొచ్చండి. ఈ వర్షాకాలంలో మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు హాట్గా ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఈ పకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, రుచికి తగిన సాల్ట్, అల్లంని పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు, సన్నగా తురుముకొనైనా వేసుకోవచ్చండి. పిల్లలు ఉన్నప్పుడు ఈ అల్లం అనేది తినకుండా పడేస్తుంటారని నేను పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్లోంచి వాటర్ బయటకు వస్తే ఆ విధంగా వచ్చేలాగా బాగా కలుపుకొని 1 కప్పు వరకు శనగపిండి, కొద్దిగా వరిపిండి కూడా వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి ఈ మసాలా అంతా పిండిలో మిక్స్ అవుతే బాగా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం నేను బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ వాటర్ ఎక్కువ అవుతే కనుక ఇంకొద్దిగా శనగపిండినైనా యాడ్ చేసుకోండి, లేదంటే మనకి పకోడీలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయండి. అందుకోసం కొద్దిగా వేసుకుంటూ పకోడీకి వేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా ఈ పిండిని అనేది కలుపుకోవాలి. నేను ఇదిగోండి ఈ విధంగా ఈ పిండిని కలుపుకున్నాను. ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని రెడీ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిపోయినాక ఈ పిండిని పకోడీలాగా వేసుకోవాలండి. వెంటనే గరిటెతో తిప్పకూడదండి. ఇలా వెంటనే మనం కదపటం ద్వారా ఈ పిండి అనేది గంటకి అతుక్కుపోతుందండి, బాగా రావు. ఆయిల్లో ఈ నురగంతా పోయిందంటే మనం వేసుకున్న పకోడీలు అనేవి ఫ్రై అయిపోయినాయని. ఈ ఆయిల్ అంతా కొంచెం తగ్గేంత వరకు ఉంచుకొని గరిటెతో మనం కదుపుకొని 2 పక్కల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయినాక జల్లెడ గంటితో తీసేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు, అలాగే 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పకోడీలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ వర్షాకాలంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.